తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ట్రేడింగ్ చాలా మంది యూత్ దీన్ని ఒక ప్యాషనేట్గా చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో ఎంతో కొంత ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో యూత్ దాన్ని పట్టించుకోకుండా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తే నష్టాల్లోకి వెళ్ళిపోతారేమో కదా. మరి ఈ విషయంపై మనకి స్పష్టత ఇవ్వబోతున్నారు ఆల్గో ట్రేడర్ అయిన రాము గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్. కరెంట్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే మేజర్గా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో అది ఇంకా ఆగలేదు. దాని కారణంగా ఫ్యూయల్ ఇంపాక్ట్ జరుగుతూ ఉంది అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. మేజర్గా వీటికి సంబంధించి ఏదైతే ట్రేడింగ్ అనేది మనకి స్టాక్ మార్కెట్లో జరుగుతూ ఉంటుందో మోస్ట్ ఆఫ్ ది యూత్ ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారా చెయ్యరా, అండ్ ఈ ఫ్యాక్టర్స్ వల్ల నష్టం ఎంతవరకు ఉంటుంది? సో ఫైన్, ట్రేడర్స్ ప్రతి ఫ్యాక్టర్ను కన్సిడర్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే మనకు న్యూస్ రావడం చాలా డిలేగా ఉండేది. ఇప్పుడున్న క్షణాల్లో ఇమీడియట్గా ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ఎంతవరకు ఫేక్ అనేది తర్వాత విషయం అయితే న్యూస్ అయితే డెఫినెట్గా రీచ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైతే హార్మోన్ జెల్స్ అందులో ఏం జరుగుతుందో దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే వార్ ఉంటుందో, ఎప్పుడైతే సివిలియన్స్కి ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు మార్కెట్ మీద దాని క్రాష్ అనేది ఇమీడియట్గా చూపిస్తుంది. మిగతా విషయాలకి ఏదైతే వస్తుందో దాని ఎఫెక్ట్ పడడానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీద మీకు ఎంత ఎఫెక్ట్ పడినా క్రూడ్ ఆయిల్ సెక్టర్ ఒక్కటే ఫస్ట్ పెరిగింది. దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా దాని ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ ఈ వార్ ఇప్పటితో ఆగుతుందా అని అంటే ఎప్పుడు కూడా ఏ వార్ ఎక్కడ ఆగుతుందో చెప్పలేం. ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ వార్ ఇంతవరకు ఆగలేదు. ఇట్స్ ఎ కంటిన్యూ. సో మనం చూడాల్సింది ఏంటంటే ట్రేడింగ్లో ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీ లెవెల్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీ లెవెల్స్ దాటి ట్రేడింగ్ వెళ్తుంది అంటే ఎగ్జాక్ట్లీగా మనం స్టాప్ లాస్ పెట్టేసుకొని బయటికి రావాలి. సో న్యూస్ ఎంతగానో చూస్తున్నామో న్యూస్తో పాటు మన స్టాప్ లాస్ను కూడా చూడాల్సిన అవసరం చాలా ఉంది. న్యూస్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మన స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ స్టాప్ లాస్ విషయానికి వస్తే ఇది ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా మరి వాళ్ళు ఆ టైంలో ఆ ఆప్షన్ తీసుకోవడం కానీ, అంటే మేజర్గా ప్రతి ట్రేడరు కూడా కాస్త గ్రీడ్ కారణంగా నష్టపోతుంటారు అనేది ఎక్కువ శాతం చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉండేవాడిని. ముఖ్యంగా ఈ స్టాప్ లాస్ విషయంలో కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆ టైంలో ఏంటి, ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా. సో ఫస్ట్ వాళ్ళు ఎనీ ట్రేడింగ్ సెక్టర్, వాళ్ళు స్టాక్స్లో ఎంటర్ కాండి, లేకపోతే వాళ్ళు ఫ్యూచర్స్లో లేదా ఇండెక్స్ సైడ్గా ఆప్షన్స్లో, వాళ్ళకంటూ ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎందుకు ఎంటర్ అవుతున్నాము అంటే వై వీఆర్ బయింగ్. బై చేయడానికి రీజన్ తెలియాలి. బై చేయడానికి రీజన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర కంపల్సరీ స్టాప్ లాస్ ఉంటుంది. ఇఫ్ టెక్నికల్గా చూసారనుకో ఎక్కడ బై వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది, దాని ప్రకారంగా ఎక్కడ స్టాప్ లాస్ వస్తుందో తెలుస్తుంది. బట్ ఎవరైతే జస్ట్ పడింది కదా కొందామనే వాళ్ళకు మనం స్టాప్ లాస్ సజెస్ట్ చేసినా కానీ లాస్ట్లో ఎగ్జిట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎవరైతే టెక్నికల్గా ట్రేడ్ చేస్తారో దాదాపుగా అట్లీస్ట్ కాస్త అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసినా కూడా వాళ్ళు స్టాప్ లాస్లో ఎగ్జిట్ కావడానికి ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. బట్ ప్రాఫిట్ల కోసం ఆశించి డౌన్లో తీసుకున్న వాళ్ళ కోసం మనం స్టాప్ లాస్ మీద ఎటువంటి సజెషన్ చేయలేము. ఒకవేళ మనము మినిమం రిస్క్ పెట్టుకోండి అని మనం రిక్వెస్ట్ మాత్రం చేయగలుగుతాం. అంటే మేజర్గా ఇలాంటి విషయాలు అయి ఉండొచ్చు, ఎందుకంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ అనేది లేకపోవడం కూడా ఇక్కడ పెద్ద ఇబ్బందిగా కనిపిస్తుంది. కాబట్టి యాజ్ ఏ టీచర్గా లేదంటే యాజ్ ఏ ముఖ్యంగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్గా మీరు మీ దగ్గరికి వచ్చే లెర్నర్స్కి ఎలాంటి విషయాలు చెప్తారు ఈ స్టాప్ లాస్ సంబంధించి? ఒక 5 పాయింట్స్ చెప్పాలంటే. ఓకే. సో రిస్క్ ఒకవేళ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా మనం ఒకవేళ చార్ట్ ట్రేడింగ్ చేసామనుకోండి, దానికన్నా ముందు స్వింగ్లో ఎక్కడ ఉందో ఆ స్వింగ్లో దగ్గర మనము స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో అంటే మనం 5 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేస్తామనుకో, 5 మినిట్స్లో ప్రీవియస్ స్వింగ్ ఎక్కడుంది, లేదా ఎస్టర్డే లో ఎక్కడుంది, లేదా ప్రీవియస్ లో ఎక్కడుంది, లేదా పైవోట్ పాయింట్స్ లో ఎక్కడుంది, లేదా ఎక్కడైతే డబుల్ బాటం ఏర్పడింది, ఇట్లాంటి పాయింట్స్ని తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ట్రేడింగే చూడట్లేదు, జస్ట్ దే వాంట్ డైరెక్ట్గా నెంబర్స్ చూసి ట్రేడింగ్ చేస్తున్నారు, ఆ నెంబర్స్లో ఒకవేళ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అయితే మినిమం 2% వరకు స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సో 100 రూపీస్ స్టాక్ అయితే 2%, ఇది మ్యాక్సిమం ఎక్కువనే స్టాప్ లాస్, బట్ అట్లీస్ట్ ఆ 2% అన్న హోల్డింగ్లో మెయింటైన్ చేసుకుంటే గుడ్గా ఉంటుంది. అదే ఆప్షన్ ట్రేడింగ్కి వచ్చేసారనుకో విక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే విక్స్ మనకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో చాలామంది దాని గురించి ఆలోచిస్తున్నారు.
సో ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఇంతకు ముందున్న లో అన్నా, లేకపోతే ఇదే సేమ్ స్వింగ్‌లో అన్నా, లేదా పైవోట్ పాయింట్స్‌లో అన్నా, ఇట్లాంటి లోస్ చూసుకొని కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. కానీ ఆప్షన్ బయ్యర్ ఏంటనంటే మ్యాక్సిమం లాస్ నాకు 0 వరకే వస్తుందిగా, అంతకన్నా మించి పోదు కదా అంటారు. సో వాళ్ళు కూడా ఎంతో కొంత స్టాప్ లాస్ పెట్టుకొని, ఒకవేళ ఆప్షన్ బయ్యింగ్ స్టాప్ లాస్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రము అవుట్ ఆఫ్ ద ఆప్షన్స్‌ని సెల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇది స్టాప్ లాస్ లాగా ట్రీట్ అవుతుంది. సో ఆప్షన్స్‌కి ఆ ఫెసిలిటీ ఉంది. సో ఈక్విటీ ట్రేడర్స్ చాలామంది ఆప్షన్స్‌లోకి వెళ్ళరు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఆ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. యూజువల్లీ F&Oలో చాలా మందికి ఏంటి అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఉండే ఏదైతే లాంగ్ టర్మ్ అవుట్కమ్ ROI అంటారో, ట్రేడింగ్‌లో ఎలా ఉంటుందంటే ఇంట్రాడేలో అండ్ ఈవెన్ వెరీ స్పాంటేనియస్ డెసిషన్ తీసుకోవాల్సిన ఇది ఉంటుందన్నమాట. మేజర్‌గా కాల్ అండ్ పుట్ ఆప్షన్‌లోనే వాళ్ళకి చిటికలో డెసిషన్ మారినప్పుడు ఆ నష్టం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇన్నోవేటబుల్, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఆ ట్రేడింగ్ విధానమే అలా ఉంటుంది. అలాంటి టైంలో ఒక ట్రేడర్ నిజంగా అంత షార్ప్‌గా డెసిషన్ తీసుకోవడం అనేది ఎక్స్‌పీరియన్స్ వల్ల వస్తుందా? లేదంటే నేర్చుకునే గురువు ద్వారా వస్తుందా? ఎలా వస్తుంది? సో ఎక్స్‌పీరియన్స్ ద్వారా వస్తుందని అందరం చెప్తాము. హ్మ్. బట్ ఒక ట్రేడింగ్‌లో మాత్రమే ఎక్స్‌పీరియన్స్ ద్వారా రాదు. హ్మ్. రియలైజేషన్ ద్వారా వస్తది. హ్మ్. సో ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ప్రీవియస్ మనము ఈ స్టాప్ లాస్ పెట్టలేదు, లేదా ప్రీవియస్ మనం ఎక్కువ లాట్స్ తీసుకున్నాము అని ఆల్రెడీ తెలుసు. తెలిసినా మళ్ళీ రిపీటెడ్ మిస్టేక్ చేస్తున్నాం. అంటే అక్కడ ఎక్స్‌పీరియన్స్ వల్ల మనకి జరిగింది ఏం లేదు. రియలైజేషన్ ఎప్పుడు వస్తుందంటే, అరే ఇక్కడ నాకు ఇక డబ్బులు లేవు, నా పరిస్థితి ఇలా ఉంది, మళ్ళీ రేపు ట్రేడ్ చేయడానికి లేదు. ఇలాంటి రియలైజేషన్ వస్తేనే కానీ అతడు మారడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హ్మ్. సో ట్రేడర్‌కి 100% మార్కెట్ పైన చాలా నాలెడ్జ్ ఉంది. మనం అనుకుంటాం ఎక్స్‌పీరియన్స్ లేకుండా ట్రేడింగ్‌లోకి వస్తున్నారని. వెరీ వెరీ ఫ్యూ పీపుల్. సో ఇప్పుడు మేము ఎవరితో ఇంటరాక్షన్ అవుతుంటాం కదా, మాకు ఎటువంటి స్ట్రాటజీ లేదు, మీరేమైనా గైడ్ చేస్తారా అని అడుగుతారు. మనం 2, 3 డిస్కషన్ చేసేసరికి రోజుకి ఇంతే వస్తుందా సార్, ఇలా చేస్తే నాకు ఇంత వస్తుంది, అంత వస్తుందని క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో అతనికి ఏంటినంటే అతనికి స్ట్రాటజీ కన్నా మించి ఇంకెక్కడన్నా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ట్రేడర్స్ అందరూ ఏమయ్యారంటే ల్యాబ్‌కెళ్ళి కొత్త కొత్త స్ట్రాటజీలు రిలీజ్ చేస్తున్నారు. దాన్ని ఎవ్వరము ఫాలో కావట్లేదు. సో అందరూ స్ట్రాటజీలు డెవలప్‌మెంట్ చేసుకుంటూ పోతే పాటించే వాళ్ళు ఎవరున్నారు? హ్మ్. సో అది మిస్ అవుతుంది. ఇది ఎప్పుడు మీరు రియలైజేషన్ అవుతేనే వస్తది. అండ్ ప్రాఫిట్స్ అనేది చిటికలో రావడానికి ఆప్షన్స్ ట్రేడింగు అలాంటిది కాదు. సో గ్యాంబ్లింగ్ అనేది మీకు చిటికలో వచ్చేది. స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ బిజినెస్. మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయండి, ఏదైనా చేయండి. సో మీరు బిజినెస్ లాగా ఫీల్ అవుతే ఇది మీకు చిటికలో వచ్చే ఇన్‌కమ్ కాదు. సో మీకు ప్రాఫిట్ ఆర్ లాస్‌లు 1 ఇయర్ తర్వాత గానీ కనబడదు. అదే మీరు గ్యాంబ్లింగ్ లాగా చేస్తే మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఆ లాస్‌లు, ప్రాఫిట్‌లు కనబడతాయి. మనం మార్చడానికి చాలా కష్టమవుతుంది. సో అదే రిజల్ట్ ఇప్పుడు సెబీ ఏం చెప్తుంది? 93% ఆప్షన్స్‌లో వచ్చిన వాళ్ళందరూ లాస్ అవుతున్నారన్నారు. అందులో 93% లాస్ అవుతున్నారంటే గెయిన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7%. 7%లో 1% మినిమం 1,00,000 పైన సంపాదించేవాళ్ళు. హ్మ్. మిగతా వాళ్ళంతా ఇన్‌స్టిట్యూషన్స్‌కెళ్తుంది. ఓకే. సో ఇన్‌స్టిట్యూషనల్ దే ఆర్ రన్నింగ్. అలా అని చెప్పేసి 93% పీపుల్ యొక్క అమౌంట్ ఇన్‌స్టిట్యూషన్ సంపాదిస్తున్నారా? లేదు. ఎక్స్‌చేంజెస్ చార్జెస్, ఆ చార్జెస్ రూపంలో వాళ్ళ దగ్గరికెళ్తుంది. అంటే దాదాపుగా 27-30% ఆఫ్ ద అమౌంట్ బ్రోకింగ్ కంపెనీస్‌కి బ్రోకరేజ్ రూపంలో కావచ్చు, ఇంకేదో రూపంలో కావచ్చు వెళ్తుంది. హ్మ్. సో మనం అది రియలైజ్ కావట్లేదు. మనం ఏం చేస్తున్నామనంటే ఎర్నింగ్ కోసం ఆలోచిస్తున్నాం. ఈరోజు ఎంతొస్తుంది? రేపు ఎంతొస్తుంది? సో మనం ఆలోచించాల్సిందేంటంటే ఒక టార్గెట్ ఫర్ 1 ఇయర్. హ్మ్. ఆ 1 ఇయర్‌లో మన దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? మనం ఎలా ఎర్న్ చేయాలి? ఆ విజన్ గనుక మీరు పెట్టుకుంటే డెఫినెట్‌గా మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ, మీ దగ్గర ఉన్న వర్త్ డెఫినెట్‌గా ఇట్ విల్ గివ్ ఎ మనీ. ఓకే. సో ఫోకస్ ఆన్ స్ట్రాటజీ మోర్ దెన్ అవుట్‌కమ్ అనేదైతే ఇక్కడ మనకి రాము గారు చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా స్టాప్ లాస్ గురించి అయ్యుండొచ్చు, లేదంటే కాల్ అండ్ పుట్ ఆప్షన్ దగ్గర మనం తీసుకునే డెసిషన్ మేకింగ్‌కి సంబంధించిన విషయాలు అయ్యుండొచ్చు. ఇక్కడ రాము గారు చెప్పడం జరిగింది. సో ఈ విషయాలకు సంబంధించి మరింత స్పష్టత మీకు కావాలి అనుకున్నట్లయితే డైరెక్ట్‌గా మీరు సార్‌ని సంప్రదించొచ్చు. అలాగే ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక ఆల్గో ట్రేడింగ్ గురించి మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్ యూ సార్. థాంక్ యూ రెడ్డి గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.